ఏఐటీసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్జీ2 ఏరియా బ్రాంచ్ కార్యదర్శి జీగురు రవీందర్ జెండా ఆవిష్కరించారు. ఈ మేరకు శుక్రవారం పెద్దపల్లి జిల్లా వకీల్పల్లి గని ఆవరణలో ఏఐటీసీ 106వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఆర్జీ2 ఏరియా బ్రాంచ్ కార్యదర్శి జీగురు రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై గనిలోని సీనియర్ కార్మికుడు బుచ్చన్న చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ గావించారు. సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాల ఫలితం ఎర్ర జెండా ఏఐటీసీ యూనియన్ అని, అన్ని రంగాల్లో యూనియన్ కార్మికుల కోసం ఉందని, ఈరోజు దేశవ్యాప్తంగా జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుందని అన్నారు. కొంతమంది ఇతర నాయకులు ఎర్రజెండా పోరాట ఫలితాలు మర్చిపోయి మాట్లాడుతున్నారని, మాట్లాడే ముందు కార్మికుల హక్కుల సాధనలో ఎంతమంది ఎర్రజెండా కార్మికులు అమరులయ్యారని గుర్తు చేసుకోవాలని సూచించారు. కార్మికుల హక్కులు తెలియని నాయకులు కూడా ఈరోజు మాట్లాడుతున్నారని, ఎన్ని రాజకీయ ఒడిదుడుకులు ఉన్నా కార్మికుల కోసం ఏఐటీసీ యూనియన్ ఏం చేస్తుందనేది కార్మికులకు తెలుసన్నారు. పోరాటాలు చేసే నాయకులే ఉంటారు కానీ పొట్టకుటి కోసం ఎర్రజెండా మోసే కార్యకర్తలు లేరు అని గుర్తు చేశారు. దీనికి మొట్టమొదటగా యావత్ భారతదేశంలో మొట్టమొదటి అధ్యక్షుడు లాలా లజపతి రాయ్ గారు. ఇది 1918లో స్టార్ట్ అయి అప్పుడున్న బ్రిటిష్ ప్రభుత్వాలకు, ఉన్న భారతదేశంలో అణచివేతపడ్డ చట్టాలకు తిరగబడి బాంబే నగరంలో, టెక్స్టైల్ నగరంలో ఇది స్టార్ట్ అయింది. ఆ 1918 నుంచి నిరంతరం పోరాటాలు చేసి మళ్లీ అక్టోబర్ 31, 1920లో ఇది ఏర్పడ్డది. ఈ రోజుకు 106 సంవత్సరాలు. మొక్కబోని ధైర్యంతో భారతదేశంలోనే మొట్టమొదటి సంఘంగా ఏర్పడి 64 చట్టాలను తీసుకొచ్చి ఈరోజు యావత్ భారతదేశంలో ఈ చట్టాలు రూపొందించబడింది. సినిమా రంగం అయితేంది, రైతాంగం అయితేంది, అమ్మాలి సంఘం అయితేనేంది, బ్యాంక్ చట్టాలు అయితేంది, రైల్వే అయితేనేంది, సింగరేణి కార్మికులు అయితేంది, అసంఘటిత కార్మిక చట్టాలన్నీ కూడా ఈ రోజు పొందుపరచడానికి ఏఐటీసీ పక్షాన ఆ రోజు నిలబడ్డది. దాంతో పాటు నెహ్రూ గారు కూడా చేశారు. చాలా మంది ఏఐటీసీగా ఏర్పడ్డది. ఆ ఏఐటీసీ ఏర్పడి ఈ రోజు కూడా సింగరేణిలో కూడా అనేక చట్టాలు తీసుకొచ్చినాయి. అనేక చట్టాలంటే ఉద్యోగ భద్రత, మన యొక్క సంక్షేమాలు, ఇవన్నీ మొక్కబోని ధైర్యంతో తీసుకొచ్చినాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇలా ప్రతి ఇంక్రిమెంట్ గాని, పిఎల్ఆర్ బోనస్ గాని, లాభాల వాటా గాని, రఘునాథ్ రెడ్డి అవార్డు గాని, ఇవన్నీ కూడా ఏఐటీసీ తీసుకొచ్చింది. ఇక్కడ మీరు చూసినట్టయితే మన పే స్లిప్ రేపు వస్తుంది. ఒక 2 days తర్వాత పే స్లిప్ వస్తుంది. ఆ పే స్లిప్ లో మీరు చూసినట్టయితే ఒక తెలంగాణ ఇంక్రిమెంట్ జూన్ 2 వచ్చిన ఇంక్రిమెంట్ కూడా బేసిక్ లో కలపలే, కానీ వాళ్ళు ఇచ్చారు. ఆ ఒక్క ఇంక్రిమెంట్ తప్ప ఏ ఒక్క హక్కు కూడా ఏఐటీసీ తప్ప వేరే వాళ్ళు తీసుకొచ్చేది లేదు. మీరు కావాలంటే గమనించండి, మీరు కొట్టండి గూగుల్లో. మీరందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంటెక్, బీటెక్, డబుల్ పీజీ వాళ్ళు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దీన్ని ధైర్యంగా అర్థం చేసుకోవాలి. కొన్ని సంఘాలు అంటా ఉన్నాయి వీళ్ళకి అధికారం వస్తలేదు, వీళ్ళు ముఖ్యమంత్రులు అయితలేరు అంటారు. అరే ముఖ్యమంత్రి కాపోవచ్చు, పోరాటాలు చేసి బతుకున్న సంఘం ఇదే. కానీ రేపు ఓడిపోతే సంఘాలు మార్చి, పార్టీలు మార్చి, రోజుకో పార్టీలు ఉన్న వ్యక్తులు కాదు. ఓడినా గెలిచినా కార్మికుల పక్షాన ఈ ఎర్ర జెండా ఎప్పటికుంటది. ఇందులో పనిచేసే డెలిగేటు చనిపోతే చివరి వరకు కప్పుకునేది ఎర్రగుడ్డ తప్ప ఏం లేదు. అదే కాదు, జన్మించిన పిల్లోడు గాని, పాప గాని, బాబు గాని మనం ఇచ్చినట్టయితే కలర్ లో ఎర్ర జెండానే పట్టుకుంటాడు. కావాలంటే మీరు చూడండి, చిన్న పాపకు పుట్టిన 21 days లోపు కూడా పాపకు మీరు పెట్టండి, ఎర్ర జెండానే పట్టుకుంటారు. అంటే ఇది మీరు చూడాల్సిన పద్ధతి. సైంటిఫిక్ గా కూడా ఎరుపు అనేది ఎప్పుడైనా ఏ సమాచారమైనా, మంచికైనా చెడుకైనా, మన పిల్లలు కూడా అప్పుడు మనల్ని వ్యతిరేకిస్తా అంటారు. కొన్ని విషయాలు మన తప్పైనా మన బంధువులు వ్యతిరేకిస్తా అంటారు. దాని అర్థం ఏంటిది? రెఫరెండమ్ అంటే మనము దిక్సూచి మన ఎన్నికని చెప్తా ఉంటారు, అన్న నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అనే విషయాలు కూడా. కాబట్టి ఈ సింగరేణి బతికుండాలన్నా, కార్మిక క్షేమాలు బతికుండాలన్నా ఏఐటీసీ ఎప్పుడు నిరంతరము మీరందరూ కూడా దాన్ని సపోర్ట్ చేయాలి. అదేవిధంగా ఏఐటీసీ మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటది. వాస్తవానికి నిన్న మొన్న మీరందరూ ధర్నా చేయడం బట్టి ఇక్కడ వచ్చిన వకీల్పల్లి అన్నదమ్ములు 250 నుంచి 300 మంది వచ్చారు. ఆ 300 మంది రాగానే ఇలా లాభాల వాట కూడా అన్ని ఏరియాలు జరిగింది. కానీ అన్ని ఏరియాల కంటే 11 ఏరియాలలో మన సింగరేణిలో మన ఆర్జీ2 దాదాపు 800 మంది వచ్చారు. 800 వచ్చి గేట్లు కూడా నెట్టుకొని పోయి జీఎం ఆఫీస్ కూడా దగ్ధం చేసే పరిస్థితి వచ్చింది. అక్కడ మన సోదరులందరూ కూడా చెప్పడం జరిగింది. అప్పుడు ఆగినారు కాబట్టి దానివల్ల అన్ని ఏరియాలు జరగడం వల్ల కూడా మన లాభాల వాట వచ్చింది. లాభాల వాట ఎవరో తీసుకొచ్చారు? కేఎల్ మహేంద్ర. ఆ రోజు 10% నుంచి ఇయాటికి 34% వచ్చింది. కానీ కార్మిక సోదరులారా, ఇక్కడ గమనించాల్సిన పాయింట్ కూడా ఉంది. ఇక్కడ 1000 కోట్ల రూపాయలు జాతీయ సంఘాలు కాదు,
నష్టం చేసేది. ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీ సంఘాలు గాని మనం సపోర్ట్ చేసి కూడా కాంగ్రెస్ గెలిపిస్తే మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా 4,000 కోట్లు అని చెప్పారు. నేను అక్కడికి వెళ్లినా, సెక్రటరియట్కి వెళ్లినా, కానీ ఫస్ట్ ప్రగతి భవన్ అని చెప్పారు. ఆ ప్రగతి భవన్ నుంచి సెక్రటరియట్కి మార్చారు. సెక్రటరియట్కి మార్చి ఏమవుతుంది, ప్రతి మనిషికి మొత్తం చెక్ చేసి పంపించడం జరుగుతుంది. ఆ పంపించడం వల్ల మనం ఒక 100 మంది దాకా పోయినాం. కాంగ్రెస్ సోదరులు కూడా ఒక 20-25 మంది దాకా వచ్చారు. కానీ అక్కడ బట్టి గారు చెప్పిన మాట ఏంటిది, బట్టి గారు చెప్పిన మాట 2,360 కోట్లు చెప్పారు ఉప ముఖ్యమంత్రి గారు. కానీ మళ్లీ సీఎం గారు చెప్పేటప్పుడు 4,000 కోట్లు అని చెప్పారు. అక్కడే ప్రెస్ వాళ్ళు అడిగారు, అయ్యా 4,000 కోట్లు అంటారు మీరు, మరి ఉప ముఖ్యమంత్రి వాళ్ళు 2,360 కోట్లు అనగానే మళ్ళా మాట మార్చి దాని అర్థంగా మళ్ళా తగ్గించి చెప్పడం జరిగింది. దీన్ని సోదరులు గమనించాలి. ఎప్పుడో పోరాటం ఏఐటీసీ పుట్టించింది, కానీ మనం ఏదో సపోర్ట్ చేస్తున్నాం. మన పైసలు కొరుట్ల, మెట్టుపల్లి, ఖమ్మం జిల్లా అన్ని ఏరియాలకు కూడా మన డబ్బులే పోతున్నాయి. కానీ ఏ వ్యక్తి ఇక్కడ చదువుకున్న వ్యక్తులు మీరు సోషల్ మీడియాలో పెట్టట్లే. ఇక్కడ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. గాలి రాకపోవచ్చు, వెంటిలేషన్ ఉండకపోవచ్చు, కొన్ని ఇబ్బందులు, సస్పెండ్ కావచ్చు, షార్ట్ షీట్ కావచ్చు. ఇది నిరంతరం జరుగుతున్న సమస్య. కానీ ఆ సమస్యలను మనం ఎట్లా అధిగమించాలి? అది కంపెనీ తప్పుందా, మన తప్పుందా? మన వాళ్ళు ఎప్పుడు దాన్ని చేస్తా ఉన్నారు. కానీ రాజకీయం జోక్యం వల్ల ఇలా డిప్యుటేషన్లు ఏడిపోతున్నాయి, మీకు కనబడతా ఉన్నాయి. ఎవరు ఏ పనులు చేసుకుంటా ఉన్నారో కోటార్ల విషయంలో కూడా చూసుకోవచ్చు. ట్రాన్స్పరెన్సీ కూడా ఉంది. ఏఐటీసీ కోటార్లు కూడా నిష్పక్షపాతంగా కూడా జరుగుతూ ఉన్నది. కానీ మిగతా విషయాలు మీరు గమనించాలి. ఎప్పటికప్పుడు సపోర్ట్ చేయాలి. వాళ్ళు చేసే దుర్మార్గమైన ఆలోచనలు ఇలా కంపెనీ కూడా ఉండే పరిస్థితి లేదు. ఇంకా వాళ్ళు కొంతమంది వేరే సంఘాలు కూడా వస్తున్నారు. ఏమొస్తున్నారు?